హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇంతకు ముంగటి సెషన్లో మనము ఏపీఎం 2.x యొక్క ఫీచర్స్ గురించి ఒక హై లెవెల్ చూసాము ఏంటి అని. ఈ రోజు సెషన్లో దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకుందాం మన సిస్టంలో అనడానికి. దీనికోసం ఏపీఎం అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేశాను. వాళ్ళు ఇక్కడ ఒక లింక్ ఇచ్చారన్నమాట. సో నువ్వు ఈ కమాండ్ కనుక నువ్వు టెర్మినల్ మీద మ్యాక్, విండోస్ మీద అయితే కనుక కమాండ్ ప్రాంప్ట్, ఈ కమాండ్ కనుక ప్లేస్ చేస్తే ఆటోమేటికల్లీ అది ఇన్స్టాల్ అవుతుంది మీ సిస్టంలో అని చెప్పేసి అన్నాను. నోడ్ కాంపోనెంట్ గ్లోబల్ గా ఇన్స్టాల్ చేయి ఏపీఎం యొక్క నెక్స్ట్ వెర్షన్. దీన్ని కాపీ చేసి మనం కమాండ్ ప్రాంప్ట్ లో పెట్టి రన్ చేసిన తర్వాత ఎప్పుడైనా మీకు ఎర్రర్ మెసేజ్ వస్తే, ఏ ఎర్రర్ మెసేజ్ వస్తుంది అంటే పర్మిషన్ డినైన్డ్, నువ్వు ఏ ఫోల్డర్ అయితే యాక్సెస్ చేయాలి అనుకుంటున్నావో ఆ ఫోల్డర్ కి నీకు పర్మిషన్ లేదు అన్న ఎర్రర్ మెసేజ్ వస్తే అప్పుడు సుడో ఈ పర్మిషన్స్ నువ్వు చేంజ్ చెయ్యు అని చెప్తున్నాం. ఏం పర్మిషన్స్ చేంజ్ చేయమంటున్నాము? ఈ పర్టికులర్ నోడ్ మాడ్యూల్స్ కి, బిన్ మాడ్యూల్స్ కి, షేర్ మాడ్యూల్స్ కి, మొత్తం అన్ని ఫోల్డర్స్ కి కూడా యాక్సెస్ ఇచ్చి దెన్ రీరన్ దట్ ఏపీఎం ఇన్స్టాలేషన్ కమాండ్. మీకు పర్మిషన్ డినైన్డ్ ఎర్రర్ మెసేజ్ వస్తే దెన్ ఈ 3 కమాండ్లు ఒకదాని తర్వాత ఒకటి హిట్ చేసి ఆ తర్వాత ఇన్స్టాలేషన్ కమాండ్ రన్ చేస్తే దట్ విల్ ఫిక్స్ యువర్ ఇష్యూ. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత యాజ్ పర్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ నీకు ఇన్స్టాల్ అయ్యిందా లేదా అన్నది ఎట్లా తెలుస్తుంది అంటే ఏపీఎం అన్నది రన్ చేస్తే సరిపోద్ది అంటున్నాడు. ఇప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేశాను, నేను ఆల్రెడీ ఈ కమాండ్స్ ఇన్స్టాల్ చేసేసాను. దట్స్ ద రీజన్ నేను ఇప్పుడు ఏపీఎం అన్న కమాండ్ కనుక రన్ చేస్తే సి హియర్ వెల్కమ్ టు ఏపీఎం 2.0.0 RC5. బాబు నువ్వు RC5 ఇన్స్టాల్ చేసావు నువ్వు అని చెప్తోంది ఇక్కడ. ఈ RC5 ఇన్స్టాలేషన్ లో ఇందులో XUI టెస్ట్ డ్రైవర్ని మనం మూవింగ్ హెడ్ మనం చూస్తాం మనము. బట్ RC5 అన్నది ఇన్స్టాల్ అయ్యింది అని వస్తుంది. నువ్వు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నువ్వు దీన్ని స్టాప్ చేయాలి అంటే గనక Ctrl+C అంటే గనక నీ సర్వర్ స్టాప్ అయిపోయింది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ ఇట్లా అయిన తర్వాత ఇందాక మనం చూసాం కొన్ని డ్రైవర్స్ ని మనం ఎక్స్ప్లిసిట్ గా దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్నాం. అది ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటాం అంటే ఇక్కడ డాక్యుమెంటేషన్ లోనే కిందకి వెళ్తే గనక ఇక్కడ ఎకో సిస్టమ్స్ అండ్ ఏపీఎం ఎకో సిస్టమ్ అని ఉన్నది. ఇందులోకి వెళ్తే ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఏమేం డ్రైవర్లు మనకి ఏపీఎం సపోర్ట్ చేస్తుంది, ఈ డ్రైవర్లతో పాటు ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇందులో సపోర్ట్ చేస్తుంది, దీని నుంచి నువ్వు ఏ ప్లగిన్స్ నువ్వు వాడుకోవచ్చు. ఇక్కడ ఒక చూడండి, ఇది నేను ఫ్యూచర్ లో మీకు చూపిస్తా. ఇమేజెస్ అన్న ఒక ప్లగిన్ ఉంది. ఈ ఇమేజెస్ అన్న ప్లగిన్ నువ్వు ఏం చేయొచ్చు అంటే ఒక 2 ఇమేజ్లను నువ్వు కంపేర్ చేసి కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి కూడా ఈ ఇమేజెస్ అన్న ప్లగిన్ మనం వాడతాం. ఇట్లా డిఫరెంట్ ప్లగిన్స్ ఉన్నాయి. ఈ మొత్తాన్ని కిందకి వెళ్ళిన తర్వాత లాస్ట్ లో ఇక్కడ హెల్పర్ టూల్ అని ఉన్నది. ఇది ఏం చెప్పింది అంటే ఈ ఏపీఎం ఇన్స్టాలర్ అన్నది ఒక హెల్పర్ టూల్. ఈ టూల్ ని యూజ్ చేసి నువ్వు ఇన్స్టాల్ చేసుకుంటే ఫర్దర్ గా నీ ఏపీఎం 2.x లో నువ్వు ఏ రకమైన కాన్ఫిగరేషన్ చేయడానికన్నా నీకు ఇదే హెల్ప్ చేస్తుంది అంటుంది. దీనికి ఏం చెప్తుంది, npm install -g ఏపీఎం ఇన్స్టాలర్, దీన్ని ఈ కమాండ్ రన్ చేస్తే అది ఇన్స్టాల్ అవుతుంది అంటుంది. ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దెన్ ఏపీఎం ఇన్స్టాలర్ దీన్ని నేను లాంచ్ చేస్తున్నానండి. లాంచ్ చేసేసరికి ఇదిగో నాకు లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినాయి. సో ఏమడుతుంది, నీ సిస్టమ్ ని ఆండ్రాయిడ్ కి కాన్ఫిగరేషన్ ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలా, iOS కి కాన్ఫిగరేషన్ ఉన్నదా లేదా చెక్ చేయాలి. సో నీడ్ హెల్ప్ ఇన్ సెట్టింగ్ అప్ ద iOS ఎన్విరాన్మెంట్ అన్నది చూస్ చేసుకుని హిట్ ఎంటర్ కొట్టానండి. సో రియల్ డివైజెస్ లో నాకు కాన్ఫిగరేషన్ కావాలి అంటే ఇది చెక్ చేసి నాకు చెప్తుంది ఏంది, నీ సిస్టమ్ కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ లోనే ఉన్నది. సో నువ్వు ఈ టైప్ ఆఫ్ డివైస్ ని కనెక్ట్ చేసేటప్పుడు ఇట్లా సెట్ చేసుకుంటే సరిపోతుంది అంటుంది. అండ్ దెన్ ఫర్ సపోజ్ iOS కాన్ఫిగరేషన్ సిమ్యులేటర్ మీదకి నాకు హెల్ప్ కావాలి అన్నాను. సో ఇది ఏం చెప్తుంది అంటే నువ్వు డైరెక్ట్లీ నీ సిస్టమ్ iOS కి సిమ్యులేటర్ కి మొత్తం కాన్ఫిగర్ అయ్యే ఉన్నది, నువ్వు డైరెక్ట్లీ రన్ చేసుకోవచ్చు అంటుంది. ఇందాక నేను మీకు ఇమేజెస్ ప్లగిన్ చూపించాను కదా, ఇన్స్టాల్ ఏపీఎం ప్లగిన్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఇమేజెస్ ప్లగిన్ ఉన్నది కదా, ఇక్కడ నుంచి మనము దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ప్లగిన్స్ ఉన్నాయి మనకి. ఈ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్లగిన్స్ లో మనం ఏ ప్లగిన్ కావాలి అన్నా సరే వీ కెన్ ఇన్స్టాల్ ఇట్ మాట. ఓకే, పర్ఫెక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఐ జస్ట్ వాంట్ గో బ్యాక్ టు ద నెక్స్ట్ స్క్రీన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ ఏపీఎం డ్రైవర్స్. ఈ డ్రైవర్స్ లో కూడా నాకు ఏంది అంటే iOS కేమో XUI డ్రైవర్, దాని మీద మౌస్ పెట్టి
సెలెక్ట్ స్పేస్ కొడితే సెలెక్ట్ అవుతుంది. యూఐ ఆటోమేటర్ ఏమో ఆండ్రాయిడ్ దాని మీద కర్సర్ పెట్టి స్పేస్ కొడితే ఇది సెలెక్ట్ అవుతుంది. ఈ రెండు సెలెక్ట్ అయిపోయిన తర్వాత హిట్ ఎంటర్ కొడితే గనక ఆటోమేటికల్లీ అది స్టెప్ బై స్టెప్ దాన్ని ఇన్స్టలేషన్ చేస్తుంది. ఇక్కడ ఏంది అంటే నేను ఆల్రెడీ ఇవి ఇన్స్టాల్ చేసేసాను కాబట్టి నాకు ఇన్స్టాల్ అయిపోయింది అన్న మెసేజ్ వస్తుంది. వెరాజ్ ఫర్ యూ మీకు ఆ ఇన్స్టాలేషన్ అన్నది అది కంప్లీట్ చేస్తుంది అన్నమాట. ఇట్లా ఈ ఏపీఎం ఇన్స్టాలర్ని యూజ్ చేసుకుని మనం ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల దట్ విల్ సేవ్ అవర్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఆల్సో. అందులోనే మొత్తం ఉన్న ఆప్షన్స్ అన్నిటివి అయిపోతాయి. ఇట్లా దీన్ని మనం ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే గనక ఒక చిన్న ప్రోగ్రామ్ రాయడం. ఆ ప్రోగ్రామ్ రాయడం అన్నది మన నెక్స్ట్ సెషన్ లో చూద్దాం అన్నమాట. ఓకే, డన్ ద డీల్. ఈ ప్రోగ్రామ్ రాయడం కూడా ఎట్లాగా అంటేనండి, ఇప్పుడు మీకు ఆ డిజైర్డ్ క్యాపబిలిటీస్ ఏమి వాడకుండా మనం కోడ్ రాస్తాం నెక్స్ట్ వెర్షన్స్ లో. అది ఎలా రాస్తాము అన్నది లెట్ us see in the next session. థ్యాంక్ యూ.